చీకటి ఇంకా వేడలేదు. మంచు దుప్పటి కప్పుకున్న పల్లెటూరు మెల్లగా మేల్కొంటోంది. రామయ్య తన పాత ఎడ్ల బండిని సిద్ధం చేస్తున్నాడు. నేడు మరో సుదీర్ఘ ప్రయాణం మొదలవుతోంది. గంటల సవ్వడి నిశ్శబ్దాన్ని చీలుస్తోంది. ఆ అడుగులు ఆశగా పొలం వైపు సాగుతున్నాయి, ఆగకుండా. సూర్యుడు ఉదయిస్తున్నా చలి వణికేలా ఉంది. ఆయన కండువాను గట్టిగా చుట్టుకున్నాడు. పొలం చేరగానే నాగలి భుజాన వేసుకున్నాడు. బురద నేలలో ఆయన పోరాటం మళ్లీ మొదలైంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ సెగలు చిమ్ముతోంది. ఆకాశం నిప్పులు కురిపిస్తున్నట్లుగా ఉంది. నుదిరిపై చెమట చుక్కలు నేల రాలుతున్నాయి. ఆయన పాత చొక్కా పూర్తిగా తడిసిపోయింది. గట్టిపడి నేల దున్నడం భారమైంది. ఎడ్లు అలిసిన రామయ్య పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. ఒక్క క్షణం ఆగి ముఖం తుడుచుకున్నాడు. దాహంతో ఉన్న ఎడ్లకు ప్రేమగా నీళ్లు తాగిస్తున్నాడు. ఆకాశంలో మేఘం జాడలేదు. పగుళ్ళిచ్చిన నేల చూసి ఆయన కళ్ళలో ఆందోళన నిండింది. సాయంత్రం వేళ గాలి దిశ మారింది. దూరంగా ఉరుముల్ ఆశను మోసుకొచ్చింది. నల్లని మేఘాలు సూర్యుడిని కమ్మేస్తున్నాయి. రామయ్య ఆశగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆయన కళ్ళలో అంతులేని ఆనందం. పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. మొదటి వర్షపు చుక్క నేలను తాకింది. ఆ మట్టి వాసనను ఆయన దీర్ఘంగా పీల్చుకున్నాడు. వర్షం జోరందుకుంది. వానలో తడుస్తూనే రామయ్య తన సంచిలోని విత్తనాలను బయటికి తీశాడు. భక్తితో నేలకు నమస్కరించాడు. తడిసిన మట్టిలో విత్తనాలను ఎంతో జాగ్రత్తగా చల్లుతూ సాగిపోయాడు. వాన జల్లుల మధ్య ఆయన ప్రార్థన. తన కష్టానికి తగిన ఫలితం ఇవ్వమని కోరుకుంటున్నాడు. చీకటి పడుతుండగా ఇంటికి బయలుదేరాడు. తడిసిన బట్టలతోనే ఆయన మనసు సంతృప్తిగా ఉంది. వారాలు గడిచాయి. మొలకెత్తుతున్న చిన్న మొక్కలను చూసి ఆయన మురిసిపోతున్నాడు. పురుగులు ఆశించకుండా పంటను కాపాడుతున్నాడు. కంటికి రెప్పలా మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కొన్ని నెలల తర్వాత పొలమంతా పచ్చదనమే. పచ్చని తివాచీ పరిచినట్లుగా కలకలలాడుతోంది. గాలికి ఊగుతున్న బంగారు వరికంకులు. ఆ దృశ్యం చూసి ఆయన గుండె నిండిపోయింది. గట్టున కూర్చుని వరికంకులను నిమురుతున్నాడు. అవి ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలాలు. వంటకోతకు సిద్ధమైంది. ఊరి జనం ఆశ్చర్యంగా ఆ పంటను చూస్తున్నారు. శుభముహూర్తాన కొడవలు పట్టాడు. రామయ్య తన చేతులతో మొదటి కోత మొదలుపెట్టాడు. కుటుంబం అంతా పనిలో నిమగ్నమైంది. ధాన్యాన్ని వేరు చేసే పని చురుగ్గా సాగుతోంది. వామ్ బస్తాలను బండిపై ఎక్కిస్తున్నాడు. ఒక్కో బస్తా ఆయన పడ్డ కష్టానికి సాక్ష్యం. బండి నిండా బస్తాలున్నాయి. ఆ బరువుకు చక్రాలు మట్టిలో కుంగిపోతున్నాయి. ఎడ్లను ఆప్యాయంగా తడుముతూ కృతజ్ఞతలు చెప్పాడు. బండిని ముందుకు నడిపిస్తున్నాడు. సూర్యాస్తమయం వేళ ఇంటికి ప్రయాణమయ్యాడు. ఆయన ముఖంలో విజయవంతమైన చిరునవ్వు ఉంది. దారిలో అందరికీ నమస్కరిస్తున్నాడు. తన మౌన విజయగాథను గర్వంగా చాటుకుంటున్నాడు. ఇంటికి చేరి భార్యకు బస్తాలను చూపించాడు. ఆ క్షణం ఆయన గర్వంతో నిలబడ్డాడు. రాత్రి అరుగుపై కూర్చుని ఆకాశం వైపు చూశాడు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. కష్టం వృధా పోదని ప్రకృతి నిరూపించింది. తనను కరుణించినందుకు మనసులో అనుకున్నాడు. దీపం వెలుగులో తన కాయలు కాసిన చేతులను చూసుకున్నాడు. అవే ఇప్పుడు అన్నం పెడుతున్నాయి. ఎడ్లకు మేత వేసి నిద్రకు ఉపక్రమించాడు. రేపటి కొత్త ఆశలతో కళ్ళు మూసుకున్నాడు.